రెండు గ్రామాల్లో పూర్తిగా విషాదం నెలకొంది. ఒక కిరాతకుడు చేసిన పనికి మొత్తంగా రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఈ కిరాతకుడు మొత్తంగా 6గురిని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే 6గురిని చంపేసి ఆ తర్వాత తాను చనిపోతున్నానంటూ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పి ఇక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతని కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం విచారిస్తున్నాయి, గాలిస్తున్నాయి. అయితే అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఫోక్సో కేసులో అతనిపై కేసు నమోదు కావడం, ఆ తర్వాత అతను సంబంధించి బెయిల్ రావడం, ఆ తర్వాత 3 నెలల పాటు ఆ కేసుని తప్పించుకోవడం. అయితే ఇవన్నీ మొత్తంగా జరిగిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఇప్పుడు నేరుగా తన లవర్ ఇంటికి వచ్చి, మనం ఉన్నది షాబాద్ పట్టణంలో ఉన్న లవర్ ఇల్లు అయిన మైనర్ బాలిక ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంట్లోనే మొత్తంగా ఇద్దరిని చంపేస్తాడు. చిట్యాల రుక్కమ్మ, చిట్యాల లక్ష్మి అనే ఇద్దరు వద్దురాని అంటే మైనర్ బాలిక సంబంధించిన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళిద్దరిని కూడా చంపివేయడం జరిగింది. ఇక్కడ చంపివేయడానికంటే ముందు మైనర్ బాలికని బయటికి వెళ్దాం రా అని చెప్పి ఆ మైనర్ బాలికని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఆ కారులో ఎక్కించి తీసుకువెళ్తున్న సమయంలో దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా దీనిలో రికార్డ్ కావడం జరిగింది. అయితే మైనర్ బాలికని ముందుగా బయటికి తీసుకువెళ్ళి ఆ మైనర్ బాలికని పక్కనే ఉన్న గంగిరెడ్డి నగర్ అనే ఒక గ్రామం సమీపంలో ఉన్న చెరువు వద్ద ఆ బాలికను చంపివేసి ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న చిట్యాల రుక్కమ్మ, లక్ష్మి వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఇక్కడ నుంచి నేరుగా పక్కనే తన భార్య ఇంటికి పోవడం జరిగింది. అయితే రాత్రి 1 గంట సమయంలో భార్య దగ్గరికి వెళ్ళేసి తన పిల్లల్ని చూస్తానని చెప్పి అతను ప్రాధేయపడుతున్నట్టు భార్య ఇంట్లోకి అనుమతించింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్తూనే ఆ భార్య పైన కత్తితో అటాక్ చేశాడు. ఆ కత్తితో అటాక్ చేస్తున్న సమయంలో ఆమె తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఆ పనిలాటలో వెంటనే భార్య అయిన సరితను చంపేసి ఆ తర్వాత పిల్లలిద్దరు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పరీక్షిత్, దేవి దీక్షిత్ అనే ఇద్దరు పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేసి అక్కడి నుంచి పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానో చనిపోతున్నానని చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి ప్రస్తుతాన్ని చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం గ్రామంలో ఒక విషాదం నెలకొని ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసినంత మొత్తంగా విషాదం నెలకొంది. అతనికి 6గురిని చంపేసిన వాళ్ళందరూ కూడా కఠిన శిక్ష వేయాలని కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇతను ఏదైతే రాజ్కుమార్ పైన కేసు నమోదు కావడం, ఆ తర్వాత 3 నెలల పాటు తప్పించుకొని తిరగడం, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇవన్నీ పూర్తిగా జరిగిపోయిన తర్వాత అతను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మొత్తంగా రెండు కుటుంబాలను మొత్తంగా నరికివేసి చంపేసి అక్కడికి పారిపోయాడు. అయితే మొత్తంగా ఈ సంఘటన జరిగింది చూసినైతే పోలీస్ స్టేషన్కి మొత్తంగా పక్కనే చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్కు పక్క గోడని చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ వెనుకనే ఏదైతే మనం చూస్తున్నట్టు పోలీస్ స్టేషన్ పక్క గోడలోనే ఈ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఈ ఇంట్లోనే మొత్తంగా విషయాన్ని నెలకొని చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ ఉన్న వీళ్ళంతా గ్రామస్తులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టడిచ్చారు, ఇక్కడ పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఇక్కడ చూస్తున్నట్టు కూడా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే రాజ్కుమార్ ఒక కిరాతంగా వివరించాడు, దారుణంగా వివరించాడు. 1 సంవత్సరం వయసున్న తన పిల్లల్ని కావచ్చు, 3 సంవత్సరాలు 1 సంవత్సరం వయసున్న పిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి నేరుగా తన లవర్ని కూడా చంపేశారు. అయితే ఈ సంఘటన సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. అటు ఎవరైతే రాజ్కుమార్ను పారిపోయాడో అతను పట్టుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అతని కోసం గాలిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయం కూడా అధికారులు అయితే చూస్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. దీంట్లో ఏదైతే గ్రామస్తులు ఇక్కడ చేరుకొని పూర్తిగా ఆందోళన చేపట్టారు. దీంట్లో వీళ్ళైతే ప్రధానంగా ఒక డిమాండ్ అయితే చేస్తున్నారో చూద్దాం. నా మీద కూడా ఉంది, నేను ముంగలికైనా కదా, ఇంకా మేము కూడా ఉన్నాం కదా, మా మీద కూడా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మాది కూడా ఇంకా మనం చేసి నాకు వస్తారా మీరంతా? మీరు అడిగి రండి, మేము ఏమన్నా చేస్తే అడగండి. మీరు చేస్తారనట్లేదు. ఇప్పుడు రాజ్కుమార్ గారిని అయితే వదలదు కదా, పట్టుకోవాలి కదా. మీరు అక్కడ పంపండి సార్, 100 మందిని పంపండి. ఆడు దొరకడు, వీళ్ళకి 100 మందిని పంపే దొరకడు. ఎందుకంటే వీళ్ళ చేతులు ఉన్నాడు, ఏడున్నాడో వాళ్ళకి తెలుసాలి. ఇప్పుడు ఒక తాను అడ్జస్ట్ మీరు ఎవరిని ఇడికి పిలిపియాలో చెప్పండి, వాళ్ళు ఇడికే పిఎస్ వచ్చి ఏమన్నా అంటే అడగండి. మేము పిఎస్ కాడనే ఉంటాం. మేము చెప్పేది ఎందుకు అని అంటే మీరు ఎవరితో మాట్లాడాలి, మేము ఏరుకోపోతలే కదా సార్, మీ దగ్గరకు వస్తున్నాం మేము చెప్తున్నాం. మేము ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ని మొత్తంగా ఆ కుటుంబ సభ్యులు ముట్టడిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మేము అక్కడ శాంతియుతంగా ఆందోళన, ఎందుకంటే రాజ్కుమార్ని ఇక్కడ ఏదైతే మొత్తంగా
మొత్తంగా 2 కుటుంబాలని విషాదం నింపిన మొత్తం 6 చంపేసిన రాజ్కుమార్ని మొత్తంగా శిక్షించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి అటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, గ్రామస్తులు కూడా అదే ఆగ్రహంతో ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు చూస్తుంటే పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు వెళ్ళిపోతున్నారు. కుటుంబ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు నచ్చ చెప్తున్నారు. పోలీసులు వాళ్ళకి మేము సరైన న్యాయం చేస్తాం, సరైన శిక్షిస్తాం, సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇప్పటికే అటు ఏదైతే 6 హత్యలు చేసిన రాజ్కుమార్ను పట్టుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికే 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తాం. ఆ బృందాలు త్వరలోనే అతన్ని పట్టుకుంటాయని చెప్పి కూడా అటు పోలీసు చెప్తున్నారు. ఇప్పటికే సిపి ఫ్యూచర్ సిటీ సిపి కూడా ఇక్కడే మకాం వేస్తున్నాడు. అతనితో పాటు మిగతా డీసీపీలు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఎందుకంటే అతన్ని పట్టుకోవడానికి ఇప్పటికీ 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో చూసినట్లయితే అయితే దీన్ని చూస్తే మొత్తంగా ఏదైతే పోలీస్ స్టేషన్కి అతి కూతవేటు దూరంలోనే మొత్తంగా ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి తన లవర్ని తీసుకొని నేరుగా గంగిరెడ్డి పక్కనే ఉన్న మరో గ్రామం దగ్గర చెరువు దగ్గర తీసుకువెళ్ళి ఆ చెరువు వద్ద అతి కిరాతకంగా తన లవర్ని కూడా మైనర్ బాలికైన తన లవర్ని కూడా అతి కిరాతకంగా చంపేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి భార్య 2 పిల్లల్ని వాళ్ళని కూడా చంపేసి అక్కడి నుంచి నేరుగా పారిపోవడం జరిగింది. అయితే సంఘటన సంబంధించి అతనికి ఆ మైనర్ బాలిక తనను వేధిస్తున్నారని చెప్పి అటు పోలీసులు కేసు పెట్టడం గతంలో, ఆ తర్వాత బెయిల్పై బయటికి రావడం, ఆ తర్వాత పోలీసులు అతని కోసం గాలిస్తున్న తరుణంలో తనను అటు పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఈ మైనర్ బాలిక వల్లే తను ఇబ్బందికి పడ్డానని చెప్పి ప్రధాన ఆలోచనతోటి ఆ మేరకు పూర్తి స్థాయిలో కూడా మా కుటుంబం మొత్తంగా ఇటు వీళ్ళని కావచ్చు, అటు ఆ కుటుంబ సభ్యులు అటు వాళ్ళని కావచ్చు, వాళ్ళే మొత్తంగా భార్య పిల్లలతో పాటు మైనర్ బాలిక అయిన తన లవర్ని వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ మొత్తంగా 6 చంపేసి అతను పారిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కుటుంబ సభ్యులు మొత్తంగా తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ని ముట్టడించేందుకు వెళ్తున్నారు. ప్రస్తుతానికి అలా బాబాయ్ మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను? ఈ ఎస్ఐ కాంతారెడ్డి అండ్ రమేష్, ఎస్ఐ రమేష్, సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యం వల్ల ఒక 3 ప్రాణాలు తీయడం జరిగింది. ఒక నిందితుడు అంతకుముందే అతని మీద కేసు పెట్టినాం మేము ఫోక్సో కింద దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఆ ఫోక్సోలో మెన్షన్ చేసినాము వాడు చేసే థ్రెట్ ఉంది మనకు ఆ ఫ్యామిలీకి అని చెప్పేసి మెన్షన్ చేసినాము. అది పట్టించుకోకుండా 2 నెలలుగా దాన్ని మూసేసి దాని జోలిగా పోకుండా ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసేదాకా చేసిర్రు, ప్రొటెక్షన్ ఇయ్యక. అది జరిగింది. అంటే దాన్ని చూస్తే బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బెయిల్ ఎట్లా వస్తుంది? పోక్సో కింద మేము కేసు వచ్చిన తర్వాత 2 రోజులకే బెయిల్ వచ్చిందంట. వాడిని రిమాండ్కి తీసుకోలే, వానికి కనీసం స్టేషన్కి విలువలేదు, ఏం ఎంక్వైరీ చేయలేదు, కనీసం ఏం చేయలేదు. అవి మాకు చెప్పడం అది ఏది బెయిల్ వచ్చింది, బెయిల్ మీద తిరుగుతున్నాను. బెయిల్ మీద తిరిగినోడు కూడా 2 నెలల నుంచి వానికి కనీసం 2 నెలలు దగ్గరకు వస్తుంది. అని ఇంతవరకు కనీసం ఒక కౌన్సిలింగ్ వేయలే, ఒక ప్రొటెక్షన్ మాకు వేయలే, వానికి ఒక సీరియస్నెస్గా చెప్పలే. ఈ మొత్తానికి ఈ కాంతారెడ్డి గారు, ఈ సిఐ గారు నెగ్లెక్టే జరిగింది. ఎందుకు కేసు ఎందుకు పెట్టారు? అట మైనర్ బాలిక అసలు ఏది విషయం ఏంది? ప్రశ్నించి ఏముంది, ఏం జరిగింది అనొచ్చు. అమ్మాయి వచ్చేసి అమ్మాయి ఇంటి పక్కనే ఉంటారు. వాడు కూడా ఎవడు నిందితుడు ఎవరైతున్నాడు రాజ్కుమార్ అని, అతను ఆ ఇంటి పక్కనే ఉంటాడు. ఆ అమ్మాయి మా అక్కకి 4 ఆడపిల్లలు ఉంటారు. ఒక హ్యాండిక్యాప్డ్ నువ్వు అక్కడ వచ్చేసి ఇంటి పక్కన ఇల్లు కదా, కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు. ఆ పిల్లని ఎవరైతే చిన్నపిల్ల ఉందో మా అక్కకి, ఆ పిల్లని వీడు ట్రాప్ చేయడం చేసిండు. ట్రాప్ చేస్తే మాకు తెలిసింది. మేము తెలిసిన తర్వాత ఆ పిల్లని కొంచెం కాలేజ్కి పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం, వాడు ఏమైనా చేయగలడు అని. అది కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చిన వాడు ఇట్లా చేస్తున్నాను లేదు, పట్టించుకోలే. తర్వాత వాడు ఏం చేసిండు, మన శంషాబాద్ కాలేజ్కి వెళ్తే అక్కడికి వచ్చి వాడు వెయిట్ చేస్తుండు ఎగ్జామ్ అయిపోయిన దాకా ఆ పిల్లని తీసుకెళ్దామని. ఎగ్జామ్ రాసి వాళ్ళ కింద బయటికి రాగానే ఆ పిల్లని తీసుకొని గుంజుకొని వెళ్తుంటే ఏమైంది, మా అక్క అదే ప్రొటెక్షన్ కోసం వెళ్ళింది కదా, ప్రొటెక్ట్ చేయడానికి. ఆమె ఎంట పడేటకలా ఉరికేండిగ అక్కడ నుంచి ఉరికి పోకుండా అంటుండు, మీ మొగన్ని చంపినా నేనే, మొగన్ని చంపినా. ఎవరేం చేసిండు, నేను మిమ్మల్ని కూడా జాగొడతా. పోలీసు వాళ్ళని కూడా ఏమైనా చేస్తా, నేను హ్యాండిల్ చేస్తా, ఎమ్మెల్యేని హ్యాండిల్ చేస్తా, వాళ్ళని కొంటా బయలు చెప్తున్నాడు. అది చెప్పి అనాక ఆ పిల్లని గుంజుకపోయి తీరుని చూసి మేము సీరియస్ అయిపోయిందిగా, వాడు ఏమైనా చేయగలుగుతాడు ఫ్యూచర్లో వాడు ధైర్యం చేసి అని చెప్పేసి అమ్మాయిలు అక్కడి నుంచి శంషాద్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ షాబాద్నే పిఎస్ఎల్నే కంప్లైంట్ ఇచ్చింది. మీరు కంప్లైంట్ ఇచ్చిన సీసీ ఒకసారి చూపి
కంప్లైంట్ మనం ఎప్పుడు ఇచ్చినామా ఏం కదా ఇక ఆ కంప్లైంట్ కంప్లైంట్ అక్కడ నుంచి శంషాబాద్ నుంచి డైరెక్ట్గా పిఎస్కి వచ్చినాం. పిఎస్కి వచ్చి గిదిగిది విషయం అని చెప్పేసి వాళ్ళ అమ్మ, ఆ పిల్ల, అమ్మాయి చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, నేను అందరం కలిసి ఇట్లా చేస్తుండు అని చెప్పేసి ఏమేమి అన్నాడో వాడు అయిడా లైవ్లో ఏమేమి అన్నాడో, మీ మొగర్ని చంపిన పోలీసు వాళ్ళు ఏం చేయలేరు ఇట్లా అని ఏవేవి అన్నాడో, ఇట్లా కేసు పెట్టండి వాని మీద ఇట్లా అంటుండో అని చెప్పేసి అంటే ఏమన్నాడు అంటే సిఐ గారు, ఆహా వీడు అందరికి తెలిసినోడే, వీడు పెద్ద చోరుగాడు, వీడి మీద గట్టిగానే అవుతాంలే కేసు, ఫోక్సో కింద బుక్ చేద్దామని చెప్పేసి బుక్ చేసారు. ఏ సెక్షన్ పెట్టారో మనకు తర్వాత తెలిసి అప్పటిదాకా తెలియదు మనకి. ఫోక్సో కింద పెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళే చెప్పారు. చెప్పిన తర్వాత సరే బుక్ చేయండి, గట్టిగానే బుక్ చేయండి, వాడు చంపుతా అంటాను తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నాక కూడా సరే 2 డేస్కి మళ్ళీ 3 డేస్లో నేను మళ్ళీ ఫోన్ చేసిన. అదే మేము కలిసినాం వచ్చి, ఆడు బెయిల్ మీద ఉన్నాడు, యాంటీ బెయిల్ తీసుకున్నాడు. అంటే మీరు రిమాండ్కి తీసుకోలే, కనీసం ఎంక్వైరీ చేయలే, ఏవి లేవు మాకు కాల్స్ లేవు, గిట్ల కేసు గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. యాంటీ బెయిల్ అప్పుడే వచ్చేసిందంట, బెయిల్ మీద తిరుగుతున్నాడు. సరే తిరుగుతున్నాడు మంచిగా, మరి పట్టుకోరా, ఎప్పుడు పట్టుకుంటారు అని, ఎప్పుడు రిమాండ్కి అయితే తీసుకుపోవాలి, మాకు కేసు గట్టిగా కావాలని కూడా చెప్పినాం. చెప్పిన తర్వాత మళ్ళీ వారం అవుతుంది, వారం దాకా కూడా ఏమంట ఆడు వారం 10 రోజులల్లా ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు క్యాండిడేట్ తిరుగుతుంటే ఇది గట్టిగా తిరుగుతున్నాడు, ఈడ బట్ట బయలుగా తిరుగుతున్నాడు, మీకు దొరకలేడు అంటున్నావు, బట్ట బయలుగా తిరుగుతున్నాడు అంటే ఆడు మేము అందరినీ పెట్టి తిరిపిస్తున్నాము, ఎంక్వైరీ చేపిస్తున్నాము, ఇంకా ఇప్పటి వరకు కూడా ఆడు దొరకలేడు, భయపడినట్టున్నాడు, చూద్దాం పాటు వాడు దొరికితే మాత్రం ఉంటుంది, భయపడినాడు, నువ్వు నిమ్మలంగా ఉండు అన్నట్టుగానే నాతో చెప్పినాక మళ్ళీ 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్కి వచ్చింది, ఏం లేదు, ఇంకా కేసు గురించి ఏం లేదు. ఒక్కసారి వచ్చి ప్రొటెక్షన్ చేసింది లేదు, వాడిని పిలుచుకొచ్చి ఒక కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, లేకపోతే ఏదైనా అరెస్ట్ చేయడం కానీ, ఓ రిమాండ్కి తీసుకోవడం కానీ ఏం లేదు. ఇంకా ఇప్పటివరకు ఏం చేయలే ఆ కేసులో ఏం చేయలే. ఇక ఇప్పుడు మొత్తం ఫైనల్గా ఆడు చెప్పింది, ఆడు ఎట్లయితే చెప్పిండో అట్లా చేసేసిండు. ఇవాళ చేసినాక మధ్యాహ్నం 11:10కి 11 గంటలకు ఆడు చంపేసి వెళ్ళిపోగానే ఇమ్మీడియట్లీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పిఎస్ నుంచి. రాగానే అప్పుడే అందరు వచ్చేసి పక్కనున్న వాళ్ళ కొడుకున్నాడు, అందరు ఉన్నారు, 4 కుటుంబాలు వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. కనీసం వాళ్ళని ఎంక్వైరీ చేసి ఈ పోలీసు వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసి ఓ పంచనామా రాసుకొని ఎట్లయింది ఏంది విషయం రాసుకోవాలి కదా, రాసుకున్నాకనే బాడీలను ముట్టుకోవాలి, లేకపోతే ఇంటెలిజెంట్ ఏదన్నా వచ్చిన తర్వాతనే దాన్ని అది చేయాలి. ఏం లేదు, అన్ని వచ్చారు, జేఎస్ఎంసీ లేబర్ లేక వచ్చారు, దుప్పట్లు తీసుకున్నారు, వాళ్ళే సిఐ వాళ్ళందరూ అలా వేసుకొని ట్రాక్టర్లు పిలిపించి, ఈ గ్రామ సర్పంచ్ కూడా తోడున్నారు దీనికి. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి, ఆయన ఏం చేసిండు, పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటుండు, విన్నాడు ఆయన. ఇప్పుడు వచ్చేసి వాళ్ళని అప్పుడు తీసుకొని పోయిండు, వీళ్ళు అడ్డం పోతే వీళ్ళని అందరిని నూకేసి ఆ బాడీలను తీసుకొని అయితే పోయిండు. ఇప్పుడు ఇది అందరి కారణం కాంతారెడ్డి సిఐ గారు, రమేష్ ఎస్ఐ, వీళ్ళిద్దరు తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మాకు న్యాయం కావాల్సింది, ఇప్పుడు ఎవడైతే ఆడు చేసిండో వానికి ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ తీసుకోవాలి, వాడిని కూడా చంపేసేయాలి. ఇంకోటి ఇప్పుడు ఆ పాప ఉంది హ్యాండిక్యాప్డ్, వాళ్ళ ఇంట్లో అందరు చనిపోయారు, ఆమె ఒక్కటి ఉంది కదా, ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కాంతారెడ్డి రమేషే సాదాలి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యమే కదా చనిపోయింది. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్లు ఇప్పుడు వీళ్ళు పచ్చి దొంగలు, ఇప్పుడు పచ్చి మోసగాళ్ళు వీళ్ళు. ఆ పోలీసు వాళ్ళ గురించి వాడు ఎట్లయితే అన్నాడో పోలీసు వాళ్ళ గురించి వాడు ఎట్లయితే పైసలు ఇస్తే లొంగుతారు, ఇలా సెటిల్మెంట్లో అయిపోవచ్చు అని ఎట్లయితే చెప్పిండో, వాడు ఏమేమి చెప్పిండో వీళ్ళు అది చేసారు. 2-3 రోజుల నుంచి ఏమైనా ఇంటికి తిరిగాడా, లేకుంటే మీ కోడలు ఏమని చెప్పిందా? తిరుగుతున్నా, ఏం చెప్పలేదు. ఆమె కాలేజ్ కూడా స్టార్ట్ చేసినాం మొన్న కూడా, అది కూడా స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 డేస్ అవుతుంది కదా, మేము 3-4 డేస్ కిందనే స్టార్ట్ చేసినాం ఆమె కాలేజ్. కొంచెం పిఎస్లో మళ్ళీ అది కూడా చెప్తున్నా, శంషా పిఎస్ పోయి సార్ మా పిల్లని పంపిస్తున్నాం, మరి ఈయనకి చెప్పినాం, మా పిల్లని మా అక్క పోయి చెప్పింది ఇప్పుడు మొన్న, పిఎస్ పోయి మా పిల్లని మరి స్కూల్కి పంపాలన్నా వద్దా, పంపండి, పంపకపోతే ఎట్లా, పంపించినాక ఇక 3 డేస్కి ఇట్లా 3-4 డేస్కి
దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే తమకు న్యాయం జరగాలని చెప్పి అటు కుటుంబ సభ్యులు మొత్తంగా రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా పోలీస్ స్టేషన్కి ఎదురుగా మొత్తంగా రోడ్డుపై ఆందోళన చేయడం కాబట్టి మొత్తం రోడ్డు కూడా బ్లాక్ చేశారు. రోడ్డు చూసినట్టయితే బ్లాక్ చేసేసి ఎక్కడికక్కడ వాహనాలు పోకుండా చేస్తున్నారు. అయితే దీంట్లో ఏదైతే రాజ్ కుమార్ చెప్పినట్టు చేశాడు, రాజ్ కుమార్ ముందుగానే మమ్మల్ని తీవ్ర స్థాయిలో కూడా హతమారుస్తామని చెప్పి గతంలో చెప్పాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని చెప్పి గతంలో చెప్పినా కూడా అటు పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి పోలీసులు నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి కూడా అటు వాళ్ళ మేనమామ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అతను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా వాళ్ళ మేనమామ ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ కేసులో అటు పోలీసులు నిర్లక్ష్యం ఉందని చెప్పి అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూతబిడ్డ దూరంలోనే ఇద్దరిని చంపేసి మైనర్ బాలికను తీసుకువెళ్ళి చెరువు పక్కన చంపేసి ఆ తర్వాత రాజ్ కుమార్ భార్య పిల్లల్ని చంపేసి అతను పారిపోయింది. ప్రస్తుతానికి అటు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సంతోష్, రమేష్ హెడ్లైన్ టీవీ.